బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ వ్యవస్థ పవర్ పలచబడింది. పోస్టింగ్ల కోసం ఎమ్మెల్యేల చుట్టూ తిరగడంతో పోలీస్ పవర్ గంగలో కలిసింది. గత 10 ఏళ్ల తంతును కాంగ్రెస్ ప్రభుత్వం మార్చుతుందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం మారింది తప్ప రంగు, రుచి, వాసన మాత్రం మారలేదు. దీంతో గత ప్రభుత్వం తరహాలోనే కొందరు పోలీస్ అధికారులు మరింత రెచ్చిపోతున్నారు. అవినీతి, అక్రమాలు, పరస్త్రీ వ్యామోహంతో విధులకు పంగనామాలు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి జిల్లాలో ఏసీబీ దాడుల్లో పోలీసులు చిక్కుతున్నారు. మరికొన్ని జిల్లాలలో పరస్త్రీల వ్యామోహంలో పడి పరువు ప్రతిష్టలను బజారుకు ఈడుస్తున్నారు. పోలీస్ అధికారుల పనితీరుపై నిరంతర నిఘా ఉంచాల్సిన విజిలెన్స్ స్పెషల్ బ్రాంచీలు నామకే వాస్తేగా మారాయి. దశాబ్దం నుంచి విజిలెన్స్ స్పెషల్ బ్రాంచీలో వివిధ స్థాయి అధికారులు పాతుకుపోయారు. కానిస్టేబుల్ నుంచి మొదలుకొని ఏసీబీ స్థాయి వరకు అక్కడే పోస్టింగ్లు, అక్కడే పదోన్నతులు. ఈ తరహా పద్ధతులే ఆ శాఖ పరువును బజారున పడేస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు కళ్ల గంతలు కొడుతున్న నిఘా విభాగం వైఫల్యం వల్లనే కొందరు పోలీసులు చేస్తున్న అవినీతి, అక్రమాలను వెలుగులోకి రాకుండా చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ శాఖలో కొనసాగుతున్న విపరీత పోకడలపై జర్నలిస్ట్ టీవీ CEO మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ ఒక విశిష్టమైన పరిస్థితులు కొనసాగాయి. రాష్ట్ర విభజన తర్వాత ఎందుకో పోలీసు వ్యవస్థ రోజుకి తన ప్రతిష్టను తగ్గించుకుంటూ వస్తుందని చెప్పవచ్చు. కేవలం అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పనిచేస్తే తమ పోస్టింగ్లు డోకాలేదనే ఒక విపరీత ధోరణితో పాటు కొంతమంది ప్రజాప్రతినిధులు పైసల కోసం పోస్టింగ్ ఇచ్చే సిస్టమ్ తీసుకురావడంతో పోలీసు వ్యవస్థ పట్టు కోల్పోయిందని చెప్పవచ్చు. గత 9.5 సంవత్సరాల నుంచి లేదా ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అయిపోయిన నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాలలో పోలీసుల మీద పుంకాలుగా ఆరోపణలు వినవస్తూనే ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకుంటూనే ఉన్నారు. కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పోలీస్ శాఖలో పనిచేసే కొంతమంది అలవాటు పడటం కూడా ఆ శాఖలో ఒక మాయని మచ్చగా కనబడుతుంది. కేవలం ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల కొమ్ము కాస్తే చాలు తమ పోస్టింగ్లకు డోకా లేదని ఒక విపరీతమైన ధోరణి పోలీస్ శాఖలో ఉండటంతో గత 10 ఏళ్ల నుంచి కూడా పోలీస్ శాఖలో ఏమి జరిగినా ఉన్నతాధికారులు చేస్తున్నట్టు చూసే పరిస్థితి నెలకొంది. గతంలో ఒక IPS అధికారి ఒక జిల్లా బాస్ కావచ్చు లేదా ఒక కమిషనరేట్ బాసు కేవలం పనితీరు మీదనే పోస్టింగ్ ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. ఆ స్థాయి అధికారి నుంచి SI స్థాయి అధికారి వరకు కూడా ఏ పోలీస్ స్టేషన్లో ఒక అధికారిని తీసుకురావాలన్నా పన్నితనమే గీటురాయిగా కనపడుతుంది. కానీ ఇప్పుడు పైసలే గీటురాయిగా కనపడుతున్నాయి, లేదా కులమే ఒక గీటురాయిగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలల నుంచి రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తులో పోలీసు శాఖ ఏ వైపు వెళ్తుందనే ఒక ఆందోళన కూడా సామాన్య ప్రజల్లో నెలకొంది. 2 అంశాలలో పోలీస్ శాఖలో కొంతమంది ఉద్యోగస్తులు ఆ వైపు దృష్టి సారిస్తున్నారు. ఒకటి, అవినీతి ఎంత సంపాదించుకుంటే అంత బెటర్ అనే ఆలోచనలో అందిన కాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండవది, అక్రమ సంబంధాల నేపథ్యం కూడా ఆ శాఖను పట్టి బిడుస్తున్న ప్రధానమైన సమస్య. బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే మళ్ళీ సేఫ్ సైడ్గా ఉంటారా అనే ఒక అనుమానం కూడా ప్రజల్లో రేకెత్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే బాధ్యత గల ఒక భయంతో కూడిన పోలీస్ శాఖలో కొంతమంది అధికారుల విచ్చలవిడతనం వలన ఆ శాఖ ప్రతిష్ట మంటగలిగిపోతుంది. దాంతోపాటుగా ఎన్నో ఆశలతోటి పోలీస్ స్టేషన్ మెట్టెక్కిన బాధితుల పక్షాన పోలీసులు వ్యవహరించాల్సింది పోయి పైసలు ఎవరిస్తే వాళ్ళ వైపు మొగ్గు చూపడం, లేదా అమ్మాయిల వైపు మొగ్గు చూస్తే అధికారులు వాళ్ళ వైపు మొగ్గు చూపడం అనేది సర్వసాధారణంగా రాష్ట్రంలో చాలా పోలీస్ స్టేషన్లో జరుగుతున్న తంతు ఇది. గతంలో ఎప్పుడు కూడా గత 10 ఏళ్ల నుంచే ఈ విచ్చలవిడితనం అనేది పోలీస్ శాఖలో వెలుసుకుని పోతుంది. అంటే ఒక ప్రతిష్ట కలిగిన ప్రభుత్వ శాఖ, ప్రజల ధన మాన ప్రాణాలను కాపలా కాయాల్సిన పోలీస్ శాఖ ప్రతిష్ట ఇలా దిగజారిపోతే భవిష్యత్తులో అసలు పోలీస్ శాఖ అనేది రొటీన్ డిపార్ట్మెంట్ తరహాలోనే పోలీసులు కూడా తయారవుతారనే ఒక భయం కూడా ప్రజల్లో నెలకొంది. ఎందుకంటే
పోలీసులు అంటే ఒక భయము, భక్తి, గౌరవం ఇవన్నీ కూడా సమపాలనలో ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటాయి. అది ఏ స్థాయి అధికారినే కావచ్చు, ఏ ప్రజాప్రతినిధి కావచ్చు, లేదా ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు. ఒక గౌరవ మర్యాదలు, ఒక భయం, భక్తులు అనేది కేవలం పోలీస్ శాఖ నుంచి వస్తాయి. కానీ అవేమీ కాకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా లేదా కనపడ్డ ప్రతి అవసరమైన అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడం అనేది కూడా ఈ రెండు కూడా పోలీస్ శాఖను పట్టి పిలుస్తాయి. ఈ విషయంలో గత కొన్ని నెలల నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటే ఖమ్మం జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలు కూడా ఒక్కసారిగా పోలీసు ఉన్నతాధికారులను ఉక్కిరి బిక్కిరి చేస్తాయని చెప్పవచ్చు. ఎందుకంటే పోలీస్ శాఖలో ఏ చిన్న తప్పు జరిగినా అది అంతర్గతంగా విచారించి సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటుండే గతంలో. కానీ ఇప్పుడు బహిరంగంగా అయిపోయి అసలు పోలీసులు అంటే వీళ్ళైనా పోలీసులు అనే పరిస్థితి ప్రజల్లో మాత్రం ఒక చులకన భావం మాత్రం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. కేవలం కొంతమంది అధికారుల చర్యల వలన మొత్తం పోలీస్ శాఖ ప్రతిష్టనే మంటగలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత వారం నుంచి కూడా జర్నలిస్ట్ టీవీ పోలీసుల వ్యవహార శైలి మీద వరుస కథనాలు ఇస్తున్న నేపథ్యంలో మరొకటి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఒక చిరు ప్రయత్నం. పోలీస్ శాఖ అంటే చాలా గౌరవ మర్యాదలు ఉన్నాయి, అలా అని చెప్పి పోలీస్ శాఖలో ఏది చేసినా చెల్లుద్దనే విషయం మాత్రం అది కూడా అధికారులు ఒక్కసారి మన్నం చేసుకోవాలి. ఏదైనా ప్రశ్నించే తత్వం ఉంటేనే తిరిగి మళ్ళీ ఆ తప్పులు జరగకుండా ఉండడం కోసమే జర్నలిస్ట్ టీవీ ప్రయత్నం చేసి మళ్ళొక్కసారి అర్థం చేసుకోవాల్సి, తప్పు ఏదైనా తప్పే, ఎవరు చేసినా తప్పే, తప్పును ఎత్తి చూపేదే జర్నలిజం. అందువల్ల ఒక జర్నలిస్ట్గా పోలీస్ శాఖలో జరుగుతున్న కొన్ని విపత్కర పరిణామాలని జీర్ణించుకోలేకనే నేను ప్రజల ముందు తీసుకొస్తున్నా. అదే స్థాయిలో అధికారులకు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అటువంటి సమస్యలు మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా ఉండే ప్రయత్నంలోనే మేము వరుసగా నడుస్తున్నాము. ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్ టీవీతో పాటు సామాన్యులు కూడా వేధిస్తున్న ప్రధానమైన ప్రశ్న అంటే ఒక విద్యాధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్న అంశం ఏంటంటే పోలీస్ శాఖ మీద నిత్యం నిఘా ఉండాల్సిన స్పెషల్ బ్రాంచ్ శాఖ దాంతోపాటుగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఈ రెండు కూడా ఒక మనిషికి రెండు కళ్ళు ఎలానో పోలీస్ శాఖ కూడా నిఘా నేత్రాలు ఈ రెండు లాంటివి. కానీ ఆ నిఘా నేత్రాలు ప్రస్తుతానికి అవినీతి కంపులో కూరుకుపోయి కళ్ళు మూసుకుపోయాయని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఐపీఎస్ అధికారి టోటల్ జిల్లాను మానిటరింగ్ చేసినప్పుడు ప్రతి అంశం కూడా పోలీస్ శాఖలో జరుగుతున్న ప్రతి అంశాన్ని లేదా పోలీస్ సిబ్బంది చేస్తున్న తప్పుల్ని ఎప్పటికప్పుడు నిఘా వేసి రిపోర్టు ప్రకారం నివేదిక అందించాల్సిన బాధ్యత స్పెషల్ బ్రాంచ్ పోలీసు ఉంది. దాంతోపాటుగా మన ఇంటెలిజెన్స్ వాళ్ళకి. కానీ ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ గత 10-15 సంవత్సరాల నుంచి అదే శాఖలో పాతుకుపోయిన అధికారులు, సిబ్బంది వలన అసలు అచేతనావస్థలోకి వెళ్ళిపోయిందనేది వాస్తవ అంశం. జిల్లా అధికారులు స్పష్టంగా ఈ విషయం జర్నలిస్ట్ టీవీ చెప్తుంది. జర్నలిస్ట్ టీవీ చెప్పే అంశాలు ఒక్కసారి మనం చేసుకోవాలి. ఒక్కసారి వాళ్ళ ట్రాక్ రికార్డ్ మొత్తం వెరిఫై చేస్తే ఉన్నతాధికారులకు ఒక అవగతం అవుతుంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది చాలా కీ రోలు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారుల నుంచి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిశీలించే సమర్థత ఉన్నది ఇంటెలిజెన్స్ వ్యవస్థ. కానీ ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా కొంతమంది అవినీతి అధికారులు కళ్ళకు గంతలు కట్టి వాళ్ళను కూడా తమ వైపు తిప్పుకుని పూర్తిగా నిద్రపోయే పరిస్థితి తీసుకొచ్చారనేది ప్రస్తుతం ఆ పోలీస్ శాఖలో జరుగుతున్న చర్చ. దాంతోపాటుగా స్పెషల్ బ్రాంచ్ అనేది ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక స్పెషల్ బ్రాంచ్ అధికారి ఉంటాడు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ స్థాయి అధికారులని స్పెషల్ బ్రాంచ్ కింద ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల పనితీరు, పోలీస్ స్టేషన్కి వచ్చే బాధితులు ఉన్నారు, వాళ్ళకు న్యాయం జరుగుతుందా లేదా, వాళ్ళ వల్ల ఏమైనా పోలీస్ సిబ్బంది ఏమైనా డబ్బులు తీసుకున్నారా లేదా, వాళ్ళకు న్యాయం జరగలేదా, ఎవరి వైపున కొమ్ము కాస్తున్నారా, రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయాలకు విలువలు ఇస్తున్నారా లేదా పోలీసింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నారా, ఇవన్నీ కూడా స్పెషల్ బ్రాంచ్ అధికారులు సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు సంబంధిత ఎస్బీ అధికారులకు అందించాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. కానీ స్పెషల్ బ్రాంచ్ ఎడం వైపు, ఇంటెలిజెన్స్ కుడి వైపు, అంటే రెండు బలమైన శక్తులు ఉన్నతాధికారులకు ఒక అభయస్థం లాంటి అంత కీలకమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ, స్పెషల్ బ్రాంచ్ శాఖలు ఈ రెండు కూడా చేష్టలు ఉడిగి చూస్తున్నాయా అనేది ప్రస్తుతం ఆ పోలీస్ శాఖలో తలెత్తుతున్న ప్రశ్నలు. ఎందుకంటే ఖమ్మం సబ్ డివిజన్లో జరిగిన అంశాలు కావచ్చు లేదా
వైరస్ సబ్ డివిజన్లో జరుగుతున్న అంశాలు కావచ్చు, లేదా సత్తుపల్లి సబ్ డివిజన్లో జరుగుతున్న అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ముడిపడి ఉన్న అంశాలు. లేదా పక్కనున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించి నిన్న 2 రోజుల క్రితం పాల్గొని చేసే బాణాల రాము ఏసీబీ ట్రాప్ కావచ్చు, గతంలో భద్రాచలం ఎస్ఐ ట్రాప్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటే, లేదా అశ్వరాపేటలో ఎస్ఐ సూసైడ్, ఇవన్నీ చూసుకుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, స్పెషల్ బ్రాంచ్ వ్యవస్థ ఏం చేస్తుంది? 10-15 ఏళ్ల నుంచి అక్కడ పాతుకుపోయి తమ ప్రాపకం పెంచుకోవటం, లేదా ఉన్నతాధికారులకు అడుగులకు మడుగులు వత్తడం, లేదా ఆర్థిక వనరులతో కూడిన వ్యాపారాలు చేసుకుంటూ పూర్తిగా ఈ 2 వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసేశారు, చావలేని శాఖలుగా మార్చారనే ఒక ప్రచారం కూడా పోలీస్ శాఖ నుంచి వస్తున్న చర్చ. ఈ విషయంలో ఇంటెలిజెన్స్ డీజీ నుంచి మొదలుకొని జిల్లా స్థాయి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కావచ్చు, లేదా పోలీస్ కమిషనర్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక్కసారి ఇంటెలిజెన్స్ వ్యవస్థ స్పెషల్ బ్రాంచ్ సంబంధిత పోలీస్ స్టేషన్లో ఏదైనా జరగరాంది జరిగి మీడియాలో కథనం వచ్చిన తర్వాత అప్పుడు స్పందిస్తున్నారు తప్ప అసలు ఆ నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, నిఘా వ్యవస్థలు ఎందుకు సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళలేకపోతున్నారు, ఎందుకు వాళ్ళ మీద చర్యలకు సిఫార్సు చేయలేకపోతున్నారు అంటే వాళ్ళను కూడా వీళ్ళు కమ్మేశారు. అందువల్ల నిద్ర నటిస్తున్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది, ఎస్బీ వ్యవస్థ అనేది నిద్ర నటిస్తున్నారు తప్ప నిద్రపోవట్లేదు. నిద్ర నటిస్తూ తప్పు చేసే అధికారులను వెనకేసుకుంటూ వీళ్ళు కూడా ఆ తప్పులో భాగస్వాములు అవుతున్నారు. నిజంగా పోలీస్ శాఖలో అత్యంత విలువైన వ్యవస్థ ఏదైనా ఉందంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ, స్పెషల్ బ్రాంచ్ వ్యవస్థ. ఏ స్థాయి అధికారైనా ఏమి చేస్తున్నారో ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి జిల్లా బాసు, లేదా 2వ బాసు, 3వ బాసు, వీళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ నివేదిక ద్వారా అందించి అలర్ట్ చేస్తూ పోలీస్ శాఖలో జరిగే తప్పులు జరగకుండా ప్రాథమికంగా నిరోధించే శక్తి ఓన్లీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, స్పెషల్ బ్రాంచ్ వ్యవస్థకే ఉన్నాయి. కానీ ఈ 2 వ్యవస్థలు కూడా మన్ను తిన్న పాము లేక మాకు జీతం వస్తే చాలు, నెలవారీగా ఏదైతే మేము కొంతమంది అధికారులకు సపోర్ట్ చేస్తామో వాళ్ళ ద్వారా అంతో ఇంతో వస్తే చాలు అని కేవలం నిస్తేజమైన వ్యవస్థలుగా మార్చేశారు ఆ 2 వ్యవస్థల్ని. ఇప్పటికైనా డీజీ, ఇంటెలిజెన్స్ డీజీ కానీ, లేదా పోలీస్ కమిషనర్ కానీ, పోలీస్ ఎస్పీలు కానీ, వీళ్ళందరూ కూడా అన్ని జిల్లాల్లో, ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు, చాలా జిల్లాలలో గత 10-15 సంవత్సరాల నుంచి పాతుకుపోయిన వ్యవస్థని ప్రక్షాళన చేస్తేనే, నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే పోలీస్ శాఖలో జరిగే తప్పిదాలని ఆదిలోనే తెచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే ఒక పోలీస్ అధికారి తప్పు చేశాడని చెప్పి ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా నిఘా వ్యవస్థ కనుక సంబంధిత ఉన్నతాధికారి దృష్టి తీసుకెళ్తే ఆ సంబంధిత అధికారి, తప్పు చేసిన అధికారి అలర్ట్ అవుతాడు, ఒక హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది, లేదా పనిష్మెంట్ కింద బీఆర్ని పంపించడమా, లేదా ఎస్పీ అటాచ్, పోలీస్ ఎస్పీ అటాచ్మెంట్గా, లేదా సస్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా పనిష్మెంట్ సిస్టమ్. ఈ పనిష్మెంట్ సిస్టమే లేకుండా అలా గాలికి వదిలేస్తే మొత్తం పోలీస్ వ్యవస్థనే చిన్న భిన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి పాతుకుపోయిన నిఘా వ్యవస్థ ఉద్యోగులను, అధికారులను పూర్తిగా ప్రక్షాళన చేసి ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చి నిఘా వ్యవస్థను పటిష్టం చేసి పోలీసు వ్యవస్థకు అంటుతున్న మలినాలు, లేదా పోలీసు వ్యవస్థని దిగజారుతున్న, లేదా పోలీసు వ్యవస్థను మసకబారుతున్న కొంతమంది అధికారుల మీద వేటు వేసి ఇక భవిష్యత్తులో పోలీసులు అంటే తెలంగాణ పోలీసులు అనే విధంగా తల దించుకోకుండా తలెత్తుకునే విధంగా చేయాలని చెప్పి జర్నలిస్ట్ టీవీ తరఫున, ప్రజలందరి తరఫున ఉన్నతాధికారులను కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కసారి కనుక ఇటువంటి తప్పులు కనుక 1, 2, 3, 4 అలా వదిలేసుకుంటూ పోతే అసలు వ్యవస్థనే, పోలీసు వ్యవస్థనే అవినీతి, అక్రమాలు లేదా అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా మొత్తం మింగేసే అవకాశం ఉంది. ఒక్కసారి కనుక చేయి దాటిపోతే తిరిగి మళ్ళీ సరి చేసుకోవాలంటే మళ్ళీ కొన్ని ఏళ్ల పాటు కష్టపడితే తప్ప సాధ్యం కాదు. ఒక వ్యవస్థని నిర్మించడం చాలా కష్టం, నిర్మించిన వ్యవస్థ నాశనం చేయడం చాలా కొద్ది సమయమే, అంతకన్నా ఎక్కువ పడుతుంది. కాబట్టి ఒక ఐపీఎస్ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఏదైతే పోలీస్ శాఖని మానిటరింగ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారో ఆ అధికారులందరికీ కూడా మరొకసారి వినమ్రంగా జర్నలిస్ట్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థలో పాతుకుపోయిన వ్యవస్థనంతా ప్రక్షాళన చేయాలి. అదేవిధంగా ఎస్బీలో గత 15 ఏళ్ళ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ అదే స్థానాలలో, అదే ప్రమోషన్లలో, అదే పదవులు అనుభవిస్తున్నారు.
కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ దాంట్లో నేను, హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ అని దాంట్లో నేను, ఏఎస్ఐ నుంచి ఎస్ఐ కూడా అలా నేను. అంటే వాళ్ళే తప్ప, వాళ్ళకు తప్ప ఇంక నిఘా వ్యవస్థలో వేరే వాళ్ళకి అవకాశం లేదా? ఎందుకు వాళ్ళే కావాలి? ఒకవేళ సిసిఎస్ పోలీస్ స్టేషన్ అంటే క్రైమ్ స్టేషన్ అంటే ఒక దొంగల్ని ఐడెంటిఫై చేసే వ్యవస్థ. వాళ్ళు నిత్యం ప్రజల్లో తిరుగుకుంటూ దొంగల్ని ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ఒక క్రైమ్ స్టేషన్లో సిసిఎస్ పోలీసులు ఒక 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉన్నారంటే వాళ్ళ పనితీరుని బట్టి, లేదా దొంగలు ఐడెంటిఫై చేయడం, ఏదైనా థెఫ్ట్ జరిగితే థెఫ్ట్ జరగడానికి గల కారణాలు, ఏ తరహా దొంగలు ఈ థెఫ్ట్ చేస్తారనేది ఒక ఐడెంటిఫికేషన్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళని ఉంచితే పెద్ద నష్టమే కాదు, అది ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడే వ్యవస్థ. కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో, స్పెషల్ బ్రాంచ్ వ్యవస్థలో ఎందుకు పాతుకుపోయారు, ఎవరి ద్వారా పాతుకుపోతున్నారు, ఎందుకు వాళ్ళ పెత్తనం అలాగే కొనసాగుతుంది? ఎవరైనా ఎక్కడైనా కేవలం 3 సంవత్సరాలు సర్వీసు, పోలీస్ శాఖలో కేవలం 2 సంవత్సరాలే, కొన్ని సందర్భాల్లో ఏడాదిన్నరలోనే బదిలీలు జరుగుతున్నాయి. కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో 10-12 సంవత్సరాల నుంచి వాళ్ళే కొనసాగుతున్నారు. స్పెషల్ బ్రాంచ్లో కూడా వాళ్ళే కొనసాగుతున్నారు. ఎందుకు వాళ్ళని అలా కొనసాగిస్తున్నారో కొనసాగించే అధికారులకి తెలియాలి. అందువల్ల పోలీస్ శాఖ ప్రతిష్టని ఇనుమడింపజేయాలనే ఒక ఆలోచన ఉంటే రాష్ట్రంలో పాతుకుపోయిన ఇంటెలిజెన్స్ వ్యవస్థని, దాంతోపాటుగా స్పెషల్ బ్రాంచ్ వ్యవస్థని సమూలమైన మార్పులు చేస్తూ ప్రక్షాళన చేయాలని చెప్పి పోలీసు శాఖ ప్రతిష్టను మరింత ఇనుమడించి వేసే విధంగా భవిష్యత్తులో మరింత ప్రతిష్ట పెరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా